అర్హతను ప్రజలు ఇంతగా ఆరాధిస్తున్నారు. అదే నాకు కావాల్సింది. అప్పాజీ. అమాత్యులకు అభివాదములు. ఈ గులాబీ దండతో వెలుగొట్టివారు, ఈ కర్పూరహారంతో పెమ్మసాని వారు నా ద్వారా మేము సత్కరిస్తున్నారు. మహాకవుల కృషికి అప్పాజీ, కృతజ్ఞత నేను తెలియపరచుకుంటున్నాను. మామాజీ, ఇక మా కృషి కూడా చిత్తగించాలి. నీ కృషి ఏమిట్రా చెప్పండి వైశ్య. గోవిందరాయ, అప్పాజీ, తమరు క్షమించాలి. తమ కుమారునికి పితృభక్తి కంటే సోదరవాత్సల్యమే హెచ్చు. అవునా సోదరా? సాళువ కెంపరాజుల వారు ఏమంటున్నారు? ఏమంటారు? మీ దర్శనం అయ్యే వరకు మా నాన్నగారిని దూషిస్తూనే ఉంటారు. చాలా సంతోషం. మహాకవులు గ్రహించినారుగా, ఇంకా గోప్యం ఆగేటట్టు లేదు. రాయల వారి పట్టాభిషేకానికి ముందు మనం ఇంకొక విషయం జాగ్రత్త పడాలి. సెలవు. ఈలోగా రాయలవారు కాస్త మమ్మలను అనుగ్రహించాలని మనవి. సెలవు. అంటే ఇహ తమరెక్కడికి కదలరాదని మా మామాజీకు పెద్దనామాచుల అభిప్రాయం. గ్రహించినాములే. కానీ రేపటి నాట్యం చూచి తీరాలి. చూచి మెచ్చి తీరాలి. మెచ్చి. ఈ రహస్యం ఎక్కడ చెప్పొద్దంటే ఎందుకు చెప్పావు? నేనెక్కడ చెప్పాను? ఆ నర్తకి పేరు చిన్నాజీ అని చెప్పానా? ఏంటి? లేక ఆమె అతిలోక అపూర్వ అభినయ సుందరీమణి అని చెప్పానా? ఏమిటేమిటి? కాక మన ఊరి రసిక రాజుల రసజ్ఞతను కనిపెట్టాలని వచ్చింది అని చెప్పానా? తమ్ముడు, చాలు చాలు. నువ్వు మాతో రాజీకి వచ్చి రసికుడు అనిపించుకో. ఆ చిన్నాజీ కీర్తి మేము విన్నాం. ఆ నాట్య సుందరి కళాకౌశలం వినోదించి తీరాలి. అంతే కదా వైశ్య. మీరు వీణ వాయిస్తూ ఉంటే, ఆమె నాట్యం చేస్తూ ఉంటే ఎట్లా? అదంతా నేను ఏర్పాటు చేస్తాగా. కటికుడవే. తమ్ముడు, ఈ రహస్యం మాత్రం అప్పాజీ వారికి తెలియకుండా జాగ్రత్త పడాలి సుమా. జయవాణి చరణ కమల సన్నిధి మన సాధన. జయవాణి చరణ కమల సన్నిధి మన సాధన. రసిక సఫారంజనగా రాజులు మన వాదన. జయవాణి చరణ కమల సన్నిధి మన సాధన. భావరాగ గానమునా భావరాగ గానమున భావరాగ గానమున భావరాగ గానమున భావరాగగానమున సుధాధరులు పొంగగా నవరసాభినటనమున
సన్నిధి మన సాధన. ఝణ 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 ఘన నాట్యము సాగేలయ. ప్రియ వీడియ పలికేనా సరస మధుర స్వర వాహిని రస బిందుల చిందుల వలె జల 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 అడుగులలో కులుకులెల్ల ఒలికేనా. సభాసదులారా, సభాపతినిగా ప్రసంగించవలసి వస్తే ఈ కళారాధకుల జంటను సమిష్టిగా ప్రశంసించవలెను. చూచినారా, ఈ వైణికుని చేతికి తన వీణనిచ్చివేసి వాణి అతని జిహ్వాగ్రమున కొలువు చేసినట్లున్నది. మహాకవుల ప్రశంసలే మాకు అక్షర లక్షలు. తరువాత ఈ నాట్య సుందరి తన లయలు హొయలు వెలయించి ఒలికించిన అందాలు ప్రబంధ నాయకుల సృష్టిలో మా కవులకు కవితా సామాగ్రిని కటాక్షించినై అంటే అణుమాత్రమూ అతిశయోక్తి కాదు. తమ ఆశీర్వాదం మహాకవి. మా ఆశీర్వాదం మీ వంటి సరిసమాన కళా విభవ సంపన్నులు ఇలా అనుకోకుండా కలియడం కాదు. కళారాధనకై మీరు జంటగా కంకణధారణ చెయ్యాలి. చూపులతోనే హృదయాలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. తథాస్తు, మీరు దంపతులు కావాలి. ఆగండి. పెద్దనామాచ, ఏమిటా నిర్బంధం? ఆ మహాపండితులు ఎవరని, ఆమె ఎవరని? ఈ పండితును చూస్తుంటే నాకు ఒక అనర్ఘ రత్నం దొరికినట్లుంది. వీరు ముందు నా సత్కారం గ్రహించాలి. అమాత్యుల ఆనతి అనుగ్రహం ఇక్కడ కాదు. గోవిందరాయ, తగిన సత్కారంతో వీరిని మన గృహంలోకి తీసుకువెళ్ళు. పిల్లనా, ఈ నర్తకికి తగిన సత్కారం జరిపించండి. పెద్దనామాచ్యులు, తమరు నా వెంటరండి. దయచేయండి.